తూర్పులో వైసీపీ తప్పనిసరిగా హ్యాట్రిక్ కొడుతుందండి. అంటే దీనికి ఒక కారణం అంటే మొదట 14లో గెలిచిన పరిణామం అందరూ చూసిన ముస్తఫా గారు 4,000 మేరతో గెలిచారు. తర్వాత 19లో 22 ఓట్ల మెజార్టీ గెలిచారు. ఇప్పుడు కనీసం 25 నుంచి 30,000 మెజార్టీతో నూరి ఫాతిమా గెలవబోతున్నారు. దానికి ఒకటే కారణం, ప్రభుత్వ వ్యతిరేకత అనేది లేదండి. ప్రజల్లో ఏ విధమైన పథకాలు వెళ్తున్నాయో కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారిని న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రకటించారో, అమ్మఒడి కానివ్వండి, లేకుంటే విద్యా దీవెన కానివ్వండి, లేకుంటే ఆరోగ్యశ్రీ లాంటివన్నీ అన్నీ చాలా చాలా పథకాలు ఉంటాయి. ఒకటి చెప్పుకుంటూ పోయి చాలా ఉంటాయి. మరి నేను చాలామంది అడిగాను, లేడీస్ని అడిగాను, ఏందమ్మా ఇట్లా ఉందంటే నా పిల్లోడు చదువుతున్నా 70,000 ఫీజు కట్టాలా, గవర్నమెంట్ కడుతుంది. 10 లక్షలు మెడికల్ బిల్ కట్టాలా, గవర్నమెంట్ కట్టింది. మా ఖర్చులు డబ్బులు లేవు, విద్యా దీవెన ద్వారా మనకి అమ్మఒడి ద్వారా మనకి డబ్బులు వస్తున్నాయి. ఈ విధంగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి 33,000 ఇళ్ల పట్టాలు కేవలం గుంటూరు తూర్పులో దాదాపుగా 54,000 కుటుంబాలు 60,000 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో నుంచి 33,000 మందికి పట్టాలు ఇచ్చారంటే ఇంకా మిగతా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా తప్పనిసరిగా అంటే ఎవరైతే న్యాయబద్ధంగా అర్హులో వాళ్ళందరికీ ఇస్తాం. అంటే ప్రతి ఒక్కరి ఇల్లు దక్కే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారంగా అందరికీ సొంత ఇల్లు ఉండాలనే అవకాశం ఇవ్వాలని చెప్పి అందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చారు. రాబోయే కాలంలో తప్పనిసరిగా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత దాని మీద ఇల్లు నిర్మించేందుకు అవకాశం కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్య, ఉపాధి అన్ని ప్రతి ఒక్కరు సొంత ఇల్లు అందే విధంగా వాళ్ళు చేశారు. విద్యాపరంగా అందరికీ ఆర్థిక సహాయం చేస్తున్నారు, వైద్యపరంగా అందరికీ విద్యా దీవెన ఇస్తున్నారు. ఇంకా ఈ విధంగా చేసుకున్నటువంటి పరిణామం చూస్తుంటే మనకి గతంలో కంటే ఇంకా 10,000 మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. 25,000 నుంచి దాదాపుగా 30,000 గ్యారంటీ మెజార్టీ వస్తుంది. నూరి ఫాతిమా గెలవబోతుంది. ఇప్పుడు దాకా ఏదైతే హిస్టరీ ఉందో 3 సార్లు గెలిచిన దాఖలాలు ఎవరు లేవు. కాబట్టి దాని హిస్టరీని బ్రేక్ చేయబోతుంది ఈ వైఎస్ఆర్సీపీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ.